అనమాట. మీ దగ్గర ఉన్న యాపిల్స్ అనేది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసేసి తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని చాక్ బోర్డ్ తీసేసుకొని నైఫ్ అండ్ పీలర్ తీసేసుకోండి. దాని తర్వాత మనకి పైన అది ఇట్లా ఉంటుంది కదా స్టిక్ పైన ఫస్ట్ ఈ టాప్ బాటమ్ని ఇది ఇట్లా ఉంటుంది కదా దీన్ని ఇట్లా కట్ చేసేసుకొని తర్వాత ఆ స్టిక్ని ఇలా రౌండ్గా ఒకసారి తిప్పి ఇట్లా లాగాలి వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఇట్లుంటుంది ఇట్లా హోల్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా తీసుకుందాం. దగ్గరికి ఎందుకంటే చెప్పావు అండ్ వీ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇట్ విల్ కమ్ లైక్ దిస్ అంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడ ఇట్లా ఉంటుందా హాఫ్ తీసుకుందాం. ఎనఫ్. ఇప్పుడు మనకి స్టార్ షేప్లో ఇట్లా వస్తుంది. ఈ స్టార్ షేప్ మధ్యలో ఉంటుంది కదా ఈ స్టార్ షేప్ని ఇక్కడ స్టార్ షేప్ లా ఉంది కదా ఈ స్టార్ షేప్ని మనం తీసేసుకోవాలి. ఇట్లా రౌండ్గా స్టార్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇట్లా వస్తుంది అన్నమాట. మనకి టోటల్గా ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ పొడిని మనం బయటికి లాక్కోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసేసుకోవాలి అన్నమాట. వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము పీల్ చేసేసుకోవాలి. పీల్ ఓకేనా పీల్ ఇలా పీల్ చేసేసుకోవాలి. పీల్ తీసేసుకోవడము ఫాస్ట్ చేయనా ఫాస్ట్. ఒకవేళ మీ యాపిల్ గట్టిగా ఉందనుకోండి వాష్ చేసిన తర్వాతనే మీరు రోల్ చేసుకొని ఒకసారి ఇట్లా చేయండి కొట్టండి. ఒకవేళ మెత్తగానే ఉందనుకోండి లీవ్ చేసుకోండి. ఇట్లా పీల్ చేసుకున్న తర్వాత హాఫ్గా కట్ చేసుకోవాలి. దాన్ని మనము ఇలా కట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ ఒకసారి ఇట్లా కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేది కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ వర్డ్స్ మనకి ఈ పీసెస్ని 3 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో అలానే పీల్ తీసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇలా వచ్చిన పీసెస్ని పెద్ద పీసెస్ని చిన్నగా మార్చుకోవాలన్నమాట. పెద్దగా ఉంటే ఏం చేయట్లేదు రాబు. ఒక యాపిల్ జ్యూస్కి కావాలంటే ప్రొమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము నార్మల్గా ఇంత చిన్న పీసెస్గా తయారు చేసేసుకోవాలి. యాపిల్ని చిన్న పీసెస్గా అలా కట్ చేసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ దీన్ని మనం 3 పీసెస్ కట్ చేసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు. 4 అయినా 3 అయినా కట్ చేసేసుకోవాలి. కానీ 5, 2, 1 అలా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే మీరు బ్లెండర్లో పాడవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. యాపిల్ మెత్త ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ యాపిల్ గట్టిగా ఉందనుకోండి 1 పీసెస్ 2 పీసెస్ అలా మాత్రం అస్సలు చేయొద్దు. యాపిల్ మెత్తగా ఉన్నా కూడా మనము 4 పీసెస్ కంపల్సరీగా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మన ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రొమోగ్రానేట్ నట్స్ యూ కెన్ యాడ్ ఇట్. నాకు ప్రొమోగ్రానేట్ కావాలి. నేను అన్ని ఫ్రూట్స్ తింటాను కాబట్టి మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రొమోగ్రానేట్ ఈజియెస్ట్ వేగా కట్ చేసుకునేవి కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ పైన మనకి ఇట్లా లావుగా పెట్టుకు ఉంటుంది కదా
దాన్ని ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ని మనం ఏం గెలకొద్దు. ఇంకొకసారి దానిపైన ఇట్లా కట్ చేసేసుకుంటే ఒక్క ప్రొమోగ్రనేట్ అయినా కనిపడాలి. అప్పుడు ఇట్లా సైడ్కి ఇట్లా ఉంటుంది, ఇలా 4గా ఇలా హాఫ్ లాగా 4గా చేయాలి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ లాస్ట్ 4 చేసుకోవాలన్నమాట. మనము ఒక ప్రొమోగ్రనేట్కి 4 చేసుకోవాలి లైన్స్. అక్క అక్క నాకు గీర్ వస్తుంది, ఆఫ్ చేయాలా? ఇలా ఎప్పుడైతే మనం ఇలా 4 సైడ్స్కి కట్ చేసేసుకుంటామో ఇది మధ్యలో కూడా ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఇది ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా కొట్టేసేసుకోవాలి. ఆఫ్టర్ అవర్స్ మీరు బయటకి ఇట్లా అనుకుంటే ఇలా వస్తుంది. దాన్ని మనం చేసేసుకోవాలి. పాస్ వద్దు. ఓకే, ఆన్ చేసా. ఎప్పుడైతే మీకు అన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ మాత్రం అస్సలు వేయదు. ఆరెంజ్ అసలు యాపిల్ జ్యూస్గా కాకుండా ఆరెంజ్ జ్యూస్ లాగా మార్చేస్తుంది. అందుకోసం మీరు ఆరెంజ్ ఫ్రూట్ మాత్రం వాడద్దు అనమాట. కావాలంటే బనానా, గ్రేప్స్ వాడద్దు. బనానా వాడచ్చు కానీ గ్రేప్స్ వాడద్దు అనమాట. యాపిల్ జ్యూస్ని మొత్తం యాపిల్ ఫ్లేవర్ మొత్తం పోగొట్టింది గ్రేప్స్. ఒకవేళ మీకు ఏ ఫ్రూట్ లేదనుకో, యాపిల్ తప్ప, మీరు ఏం చేసుకోవాలంటే ఉత్త యాపిల్తోనే చేసేసుకోవచ్చు, ఏమవ్వదు. అలా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఉత్త యాపిల్తోటే నీట్గా చేసేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ వరకు మరి కలర్ మార్చుకుంటాం. అందుకే ప్రొమోగ్రనేట్ వాడచ్చు, ప్రొమోగ్రనేట్ సపోటా ఇలాంటివి, బనానా ఇలాంటివి వాడచ్చు. ఎక్కువగా కలర్ ఇవ్వండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే అస్సలు వాడదు. దీన్నైతే అసలు అది యాపిల్ జ్యూస్ లాగా కూడా మ్యాచ్ అది. అసలు మొత్తం చెండాలగా చేసింది అయితే. ఈ ఫ్రూట్ మాత్రమే వాడండి. ఒకవేళ మీకు అన్ని ఫ్రూట్స్ ఇట్లా పోండి ఇవన్నీ ఫ్రూట్స్ వాడద్దంటుంది కదా అనేసి మీరు ఇది కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు బలవంతం ఏం చూడటం లేదు. ఇది ఓన్లీ ప్రొమోగ్రనేట్ యాపిల్ చేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. లేకపోతే ఉత్త యాపిల్ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఏ ఫ్రూట్స్ అక్కర్లేదు అన్నమాట. ఓకేనా? స్ట్రాబెరీ అయితే వాడచ్చు. స్ట్రాబెరీ ఏమవ్వదు, ఎందుకంటే స్ట్రాబెరీకి ఎక్కువ కలర్స్ ఉండవు కాబట్టి. అలాగే టమాటో వాడచ్చు. ఎంత చెప్తావు? ఓకే, అదేసమా పాస్. ఇప్పుడు మనం నీట్గా యాపిల్ ఇంకా ప్రొమోగ్రనేట్ని ఇలా మనము కట్ చేసేసుకొని ఒలిచి పెట్టుకున్నాం కదా. ఈ ప్రొమోగ్రనేట్లో మంచి లేకపోతే తీసేసేయండి. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత జ్యూస్ గ్రైండర్ ఉంటుంది అన్నమాట. ఆ జ్యూస్ గ్రైండర్తో వేసేసుకోవాలి. లేకపోతే నార్మల్ దాంతో అయితే అంతగా ఏం మీకు జ్యూస్ చేసినట్టు జస్ట్ ఒకటి ఫ్రూట్ సలాడ్ కావాలి, పెరుగు చేసినట్టు ఉంటుంది అన్నమాట. అందుకోసమే మీరు వాడాలి. ఏం వాడాలి ఒకటి మీకు చూపిస్తాం, మీరు అక్కడే ఉండండి. అంతలోపు మనం ఫ్రూట్స్ చూపించుకుందాం. ఈ ఫ్రూట్ గ్రైండర్ అన్నమాట. ఇది ఒక ఫ్రూట్ గ్రైండర్. ఇది 2 బాటిల్స్తో వస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్నది, అలాగే పెద్దది కూడా ఉంటుంది. పైన పెట్టాము మేము. అయితే దానికి బాటిల్ క్యాప్ కూడా వస్తుంది. పెద్దదాన్ని చిన్నదాన్ని 2 బాటిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దానికి నార్మల్ క్యాప్స్ కూడా ఉంటాయి. ఈ గ్రైండర్ క్యాప్ కాకుండా, బాటిల్ క్యాప్ కాకుండా జస్ట్ నార్మల్గా క్యాప్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక లిడ్ లాగా, ఒక స్టోరేజ్ థింగ్ లాగా యూజ్ చేసుకోవడానికి. ఇది పెట్టడానికి ఇట్లా తిప్పడం కాదు,
ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇట్లా స్క్వేర్ షేప్ ఉంది కదా, దీనికి ఇట్లా ఉంటుంది. దాన్ని మనము ఇట్లా తిప్పి లాక్ చేసేసుకోవాలి. ఇట్లా లెఫ్ట్ తిప్పితే లాక్, రైట్ తిప్పితే అన్లాక్ అనమాట. ఇది 24 months వరకు వ్యారంటీ ఉంటుంది అన్నమాట. చాలా క్వాలిటీ భలే వచ్చింది, అదిరిపోయింది అసలు. 2 బాటిల్స్ వస్తాయి, బాటిల్ క్యాప్ వస్తుంది, మళ్ళీ నార్మల్ క్యాప్ వస్తుంది, గ్రిండర్ క్యాప్ వస్తుంది. మనము అన్నీ 2 దాంట్లకి బాగుంటుంది అన్నమాట. ఇది 24 years వ్యారంటీ వస్తుంది. అలాగే ఇది కంపెనీ వచ్చేసి న్యూట్రిప్రో అనమాట. క్వాలిటీ అది చూడండి ఎంత బాగుందో అసలు. ఈ పైన బాటిల్స్ అయితే ఎంత క్వాలిటీ ఉన్నాయంటే నేను పోతే అవి పలగొట్టకుండా నా చేయి నొప్పి వస్తుంది అనమాట. అయితే ఎంత బాగుందో కదా. సరే మిక్స్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందాక చూపించా కదా, ఇట్లా పొమోగ్రనేట్ యాపిల్ వేసేసుకున్నానని. ఇక్కడ పొమోగ్రనేట్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. పొమోగ్రనేట్ని ఇట్లా వాష్ చేసేసుకున్న తర్వాత ఇట్లా ఇలాంటివి వస్తాయి కదా, ఇలాంటివి ఇట్లా వైట్ కలర్టి ఇవి తీసేసి డస్ట్బిన్లో పెట్టేసుకోవాలి. మనకి ఏం అవసరం లేదన్నమాట అవి.